33% విడుదల చేయాలి. అలాగే 30 రోజుల తర్వాత ఇంకో 33% విడుదల చేయాలి. 50 రోజుల తర్వాత మిగతా 34% విడుదల చేయాలి. వీళ్ళు మాత్రం ఈ కాంట్రాక్టర్ కి ఏంటంటే ప్రారంభం కాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 25 కోట్లు రిలీజ్ చేయడానికి వీళ్ళు సిద్ధమైపోయారు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఎలా లబ్ధి చేకూర్చడానికి, కాంట్రాక్టర్ కి ఏ విధంగా లబ్ధి చేకూర్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అసలు నిబంధనల ప్రకారం తీసుకుంటే ఒక్కో లబ్ధిదారుడికి 45 రోజుల్లో 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. కానీ వీళ్ళు మాత్రం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. కనీసం ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ శిక్షణ కార్యక్రమంలో. అలాగే అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి. తీసుకుంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సీడాప్ ఉంది కదా. అలాగే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ ఎపిట్కో ఏపీఐటీసీఓ ఉంది. అలాగే తీసుకుంటే కేంద్ర సంస్థ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDUGKY సంస్థ ఉంది. ఇవన్నీ సంస్థలు కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫున ఉంటే అవన్నీ వదిలేసి ఈ నిబంధనలన్నీ వదిలేసి టెండర్కి వెళ్లారు. ఆ టెండర్లో అయినా L1 కేమో ప్రాధాన్యత ఇవ్వకుండా L2 L3కి ఇవ్వడమే కాకుండా L1 కి తూతూ మంత్రంగా ఒక 5% ఇచ్చి L2 L3కి 95% ఎక్కువ వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎంత వీళ్ళు పర్సనల్ లబ్ధి కోసం ఈ విధంగా చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల బెనామీలకు వాళ్ళ మనుషులకు చెందిన సంస్థలకు ఈ టెండర్స్ కేటాయించడం జరిగింది. అసలు మేము అందుకే ఇంత క్లియర్ గా అర్థమవుతూ ఉంది వీళ్ళు దోచుకోవడానికి ప్లాన్ చేశారు. 23,000 రూపాయలు కేటాయిస్తే ఒక లబ్ధిదారుడికి అయిన ఖర్చు కేవలం 7,300 రూపాయలు, అంటే 15,700 రూపాయలు ఎటువైపు డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఇంత చిన్న విషయము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం ఈ ప్రభుత్వ పెద్దలకి అర్థం కావట్లేదా, అర్థమయ్యి అర్థం కానట్టుగా ఎవరి లబ్ధి కోసం ఏమీ మాట్లాడకుండా వీళ్ళు ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని మీద ఏసీబీ కేసు పెట్టాలి, విచారణ చేయాలి. అసలు ఈ శాఖకి ఒక మహిళ మంత్రిగా ఉన్నారు. ఆవిడ ప్రతిదానికి కూడా తెగ స్పందించేస్తూ ఉంటారు. మరి ఒక మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది మహిళలు, మొదటి విడతలో 1,00,000 మంది, రెండో విడతలో ఇంకో 50,000 మంది కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. అమ్మ మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇందులో ఎవరి పాత్ర ఎంతో నిగ్గు తేల్చాల్సిన అవసరం మీకు ఉందా లేదా నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఒక మహిళా మంత్రిగా మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2 రోజులుగా ఎంత చర్చ జరుగుతుంది, అసలు గగ్గోలు పెడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలు. పెడుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇందులో ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర బయటకు వస్తుందని మీరు మాట్లాడలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంటనే ఈ టెండర్ ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొత్తగా టెండర్స్ కాల్ఫర్ చేయాలి, లేదా గవర్నమెంట్ సంస్థలకి ఇప్పుడు సీడాప్ అయినా ఎపిట్కో లాంటి సంస్థలకి ట్రైనింగ్ కి ఇచ్చేస్తే ఏ బాధ ఉండదు, ఇలాంటి స్కామ్లు జరిగే అవకాశం ఉండదు. ఎందుకు గవర్నమెంట్ సంస్థలు నుంచుకొని ప్రైవేట్ సంస్థలకి ఎక్కువ కోట్ చేసి ఇస్తున్నారు? కాబట్టి వీటిని అర్జెంట్ గా రద్దు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ప్రభుత్వ పెద్దల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను.